ప్రమాదంలో చక్రి కులదేవత మొక్కు పూర్తి చేసి చక్రిని కాపాడుకొని భర్తగా ఒప్పుకున్న మహాలక్ష్మి. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగిపోతుంది? ముగ్గు వేస్తూ ఇప్పుడు రాబోయే కథలో అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు మీకైతే వివరించబోతున్నాను. చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే కులదేవత గుడిలో మొక్కు తీర్చాల్సింది పౌర్ణమి రోజు మొక్కు తీరిస్తే ఇక మాధవ పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి అక్కడ సతీష్ అయితే చెప్తాడు. వీళ్ళింట్లో ఆడదిక్కే లేదు, ఆ మొక్క ఎలా తీరుస్తారు? పైగా ఈ అమ్మాయి ఉంటే ఇక సుకుమారంగా పెరిగింది, గొప్పింట్లో పెరిగిన అమ్మాయి, ఈ అమ్మాయి ఆ మొక్కు ఎలా తీర్చగలదు, తీర్చలేదు అని చెప్పేసి అంటూ తాయారు ఎగతాళి చేస్తూ ఉంటుంది. మొక్కు నేను తీరుస్తాను అని మహాలక్ష్మి ఒప్పుకుంటుంది. కానీ నిప్పులు కుంపటి అరిచేతిలో పెట్టుకుని మొయ్యాలి అని చెప్పి అనేసరికి మాధవ ఈ విషయానికి అంగీకరించడు. లేదమ్మా, నువ్విప్పుడు నా విషయంలో నువ్వు ముందుకు వెళితే ఎట్టి పరిస్థితిలోని నేను ఒప్పుకోను. నా పెళ్ళికి టైం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. ఇలాంటి కష్టమైన మొక్కు నువ్వు చెల్లించడానికి లేదు. నీ చేతులు కాలిపోతాయి. ఆ తర్వాత నువ్వు నీకన్నా ఎక్కువగా మేము బాధపడాల్సి వస్తుంది. అందుకనే నేను దీనికి ఒప్పుకోను అని చెప్పేసి చెప్పేస్తాడు. మాధవ్ అయితే ఇక ఇంటికి వెళ్తుంది. నీకు చెప్పాను కదమ్మా, నువ్వు ఇంక మొక్కు గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు మొక్కు తీర్చడానికి లేదు అని చెప్పేసి మాధవ చెప్తూ ఉంటాడు. కానీ మాధవ కోసం, ఆ కుటుంబం కోసం మొక్కు తీర్చాలని నిర్ణయించుకుంటుంది మహాలక్ష్మి. అయితే ఇక తెల్లవారుతుంది, అందరూ గుడికి బయలుదేరతారు. ఇక ఈలోగానే మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చి, నీకు తెలియంది ఏముంది, నీకు అన్నీ తెలుసు, సర్వం తెలుసు. ఆ కుటుంబాన్ని కాపాడడం కోసం, పెళ్లి కోసం నేనిప్పుడు ఇక్కడి మొక్కు తీర్చాలి అనుకుంటున్నాను. బంధం కలుపుకుంటేనే మొక్కు తీర్చాలి అనేమీ లేదు కదమ్మా, నీకు ఎన్ని తెలుసు కదా, సర్వం తెలిసిన దేవతవే నువ్వు. నీ దగ్గర మొక్కు తీర్చుకుంటే ఆ కుటుంబం బాగుంటుందని ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చారు. ఆ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నీదే అని చెప్పేసి మహాలక్ష్మి అయితే రుద్రాంబికకు దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఈలోగా ఊరి జనం అందరూ వస్తారు. ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి అందరూ వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మొక్కు చెల్లిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరికలు తీరతాయి. కుటుంబంలో ఉన్న కష్టాలు, దరిద్రం తొలగిపోతుంది. ఈరోజు పౌర్ణమి, చాలా మంచి రోజు. రుద్రాంబిక మొక్కులు తీర్చుకునే వాళ్ళు ముందుకు రండి అని చెప్పేసి అందరినీ పిలుస్తూ ఉంటారు. అలా పిలుస్తూ ఉండగానే ఇంటి కోడళ్ళు ఇక ముందుకైతే వస్తూ ఉంటారు మొక్కు చెల్లించడం కోసం. ఇక అందరూ ముందుకొచ్చిన తర్వాత, ఏంటి నారాయణ కుటుంబానికి ఎవరూ లేరా? నారాయణ కుటుంబం తరఫున మొక్కు తీర్చుకునే ఆడవాళ్లే లేరా అని చెప్పేసి అక్కడ పెద్దలందరూ అడుగుతూ ఉంటారు. ఎక్కడుంటారు? ఆ కుటుంబంలో మొక్కు తీర్చుకోవడానికి ఆడదిక్కు ఎక్కడుంది? ఉన్న ఒక్క అమ్మాయి కూడా భయపడి రావడం మానేసినట్టుంది. పైగా గొప్పింటి అమ్మాయి సుకుమారంగా పెరిగింది. ఇలాంటి మొక్కులు తనెక్కడ చెల్లించగలదు? రాత్రి ఏదో నేను చేసేస్తానని ఆవేశంలో చెప్పి వెళ్ళింది. కానీ ఇప్పుడైతే తానొచ్చి ఈ మొక్కు చెల్లించదు. ఈ కుటుంబానికి పట్టిన దరిద్రం ఎప్పటికీ పోదులే. వీళ్ళ జాతకాలే దరిద్రగొట్టి జాతకాలు. అలాంటప్పుడు వీళ్ళకి దరిద్రం అంత త్వరగా ఎందుకు పోతుంది? ఇక అమ్మ కూడా వీళ్ళని కాపాడలేదు. మిగిలిన కార్యక్రమాలు చూడండి అని చెప్పేసి తాయారైతే అంటూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో అందరూ కూడా తలదించుకొని నిలబడతారు. ఈలోగా చక్రి అయితే, నిజంగా మహాలక్ష్మి గారు వస్తారా? వచ్చిన ఆవిడ చేతులు కాలిపోతాయి. మహాలక్ష్మి అంత కష్టపడడం చూసి నేను తట్టుకోలేను అని చెప్పేసి చక్రి పక్కకు వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆ కుటుంబం చుట్టే దుర్గకి సంబంధించిన రౌడీలు తిరుగుతూనే ఉంటారు. ఇక ఎవరు దొరుకుతారా, ఏ సమయంలో దొరుకుతారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఈలోగానే నిప్పుల కుంపటితో మొక్కు తీర్చడానికి మహాలక్ష్మి సిద్ధపడుతుంది. కానీ అక్కడికి అనుకోకుండా అమ్మవారి గుడిలో చిన్న ఆటంకం ఏర్పడుతుంది. కానీ అమ్మవారు ఆటంకాన్ని తొలగించి మహాలక్ష్మిని ముందుకి పంపిస్తుంది. ఇక ఆ కుటుంబం తరపు ఎవరు రారు, ఎదురు చూడడం కూడా అనవసరం అని చెప్పేసి అక్కడ పెద్దలు అలాగే తాయారు అందరూ కూడా నిర్ణయించుకుని, మిగిలిన వాళ్ళు మొక్కు చెల్లించుకోండి, ఇక ఈ నారాయణ కుటుంబాన్ని వదిలేయండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకుంటూ అడుగు కదుపుతూ ఉండగానే ఆ కుటుంబం తరపున నేనున్నాను, నేను మొక్కు చెల్లించుకుంటాను,
నేను వచ్చాను, ఆ కుటుంబంలో ఆడదిక్కే లేదు అని ప్రతిసారి ఈవిడ అలానే మాట్లాడుతుంది. నిజమే, గొప్పింటమ్మాయిని సుకుమారంగా పెరిగాను. అలా అని నా కుటుంబానికి ఆపదొస్తే నేనెలా చూస్తూ ఉండిపోతాను? పెద్ద పెళ్లి కోసం, ఈ కుటుంబ క్షేమం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదమ్మా, నువ్వు ఈ మొక్కు చెల్లించడానికి లేదు. నీకు ముందే చెప్పాను రావద్దని. నువ్వు రాకుండా ఆగిపోయావనుకున్నాను, కానీ ఇలా సడన్గా వస్తావని అనుకోలేదు. లేదు పెద్ది, నేను ఈ ఇంటి కోడలిగా మొక్కు చెల్లించాలి అనుకుంటున్నాను. అదేంటమ్మా, నువ్వు ఈ ఇంటికి ఏమీ కాను అని, ఈ ఇంటి నుంచి ఎప్పటికైనా వెళ్ళిపోతానని చెప్పావు కదా. ఇప్పుడు ఇంటి కోడలిగా మొక్కు చెల్లిస్తాను అంటే దానికి అర్థం ఏంటమ్మా? ఆ భగవంతుడికి అన్నీ తెలుసు పెద్ది. అమ్మకు తెలియంది ఏదీ లేదు. అమ్మ అన్నీ చూసుకుంటుంది. నేను మొక్కు చెల్లిస్తున్నాను అంతే అని చెప్పేసి అంటూ ఇక మొక్కు చెల్లించడానికి ఆ నిప్పుల కుంపటిని తీసుకుంటుంది చేతిలోకి. ఈలోగానే చక్రి ఎక్కడా? చక్రి కనిపించడం లేదేంటి అని చెప్పేసి అందరూ వెతుక్కుంటూ ఉంటారు. ఏంటి పెద్ది, ఎక్కడికి వెళ్ళారు? చక్రి ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, అమ్మ మహాలక్ష్మి, చక్రి ఎక్కడున్నాడో ఇక కేశవ కన్నా వెళ్తారులే. నువ్వు టెన్షన్ పడకుండా మొక్కు చెల్లిస్తాను అంటున్నావు కాబట్టి ఆ మొక్కుని జాగ్రత్తగా, నీకు ఎలాంటి ప్రమాదం లేకుండా నువ్వు ముందుకు అడుగులు వేస్తూ ఉండు. మా ఎవరి గురించి ఆలోచించొద్దు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకేదైనా జరిగితే మేమెవరూ తట్టుకోలేము, ముఖ్యంగా చక్రి అస్సలు తట్టుకోలేడు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు మాధవ. ఒరే కేశవ, నేను చక్రి ఎక్కడున్నాడో తీసుకొస్తాను, నువ్వు తనతో ఉండు. లేదన్నయ్య, మేమే తీసుకొస్తాము. నేను కన్నా వెళతాము, నువ్వు తనతో ఉండు. నువ్వు ఉంటేనే తనకి పక్కనే ధైర్యంగా అన్నీ చెప్తూ ఉంటావు. మేముంటే వెనకాల మాట్లాడకుండా మౌనంగా ఉంటాం. అందుకని నువ్వే వెళ్ళడం కరెక్ట్ అని చెప్పేసి మహాలక్ష్మి వెనకాల మాధవని పంపిస్తారు. ఏంట్రా, వాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడిని ఒంటరిగా తిరగొద్దని చెప్తూనే ఉన్నాను ఈ ఊర్లోకి వచ్చిన దగ్గర నుంచి. వాడు మాట వినిపించుకోవడం లేదు. పదండ్రా, వాడిని వెతికి తీసుకొద్దాం. నువ్వెక్కడికి? మేము వెళ్ళి తీసుకొస్తాంలే, నువ్వు వెళ్ళు, అక్కడ అవన్నీ చూసుకో అని చెప్పేసి ఇక కేశవ కన్నా ఇద్దరు కూడా అక్కడ నారాయణ్ని రానివ్వకుండా ఆపేస్తారు. వీళ్ళకేం తెలుసు వాడు ఏ ప్రమాదంలో ఉన్నాడో ఏంటో. ఇప్పుడు ఆ దుర్గగాడు వాడిని ఏమైనా చేయబోతున్నాడేమో. వాడిని ఎలా కాపాడుకోవాలి? అమ్మ రుద్రాంబిక, నా కోడలు చక్రి భార్య ఇక్కడ మొక్కు చెల్లిస్తుంది. చక్రికి ఎలాంటి ప్రమాదం లేకుండా వాడిని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నీదే తల్లి. నేమీదే భారం వేసి ముందుకి అడుగులు వేస్తున్నాను. నా బిడ్డల్లో ఎవ్వరికీ ఎలాంటి ఆపద కలగకూడదు. మా కుటుంబం కోసం ఇంత త్యాగం చేస్తున్న మా అమ్మ మహాలక్ష్మిని క్షేమంగా కాపాడి తన చేతులకి తనకి ఎలాంటి గాయం కలగకుండా నువ్వే చూడాలి అని చెప్పేసి ఇక అక్కడ నారాయణ రుద్రాంబికకు దండం పెట్టుకుంటూ ఉంటాడు. అలా ఇక మొక్కు చెల్లించుకోవడానికి అందరూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. అలా అమ్మవారిని తలుచుకుంటూనే ఉంటుంది. చక్రి వచ్చాడా పెద్ది? చక్రి ఎక్కడికి వెళ్ళారు? నువ్వేం కంగారు పడకమ్మా, చక్రి గురించి టెన్షన్ పడుకో అని చెప్పేసి మాధవ చెప్తూనే ఉంటాడు. ఈలోగా ఇక్కడ చక్రిని కొంతమంది రౌడీలు పట్టుకొని తీసుకొస్తారు. ఎవడ్రా మీరు? అయినా ఎందుకురా మా వెంట పడుతున్నారు? మీకు మాకు సంబంధం ఏంట్రా? వదలండిరా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు చక్రి. అయితే రౌడీలు పట్టుకోవడంతో, పట్టుకున్నది వదలడానికి కాదు, ఆ రోజు మీ చేతుల్లో తన్నులు తిని పారిపోయాం, కానీ ఈ ఊరు నుంచి వెళ్లే లోపల మీ అంతు చూసే ఇక్కడి నుంచి వెళతాము. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావురా? అప్పుడైతే 5గురున్నారు, కానీ ఇప్పుడు నువ్వొక్కడివే మా చేతి నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. వస్తున్నారు మా బాసు, అతను వస్తే నీ చావు అతని చేతుల్లోనే అని చెప్పేసి ఇక అంటూ ఉంటారు. ఎవడ్రా వాడు? వాడికి మా కుటుంబానికి సంబంధం ఏంటి? మమ్మల్ని చంపాలి అని అంత కసి వాడికి ఎందుకుంది అని చెప్పేసి ఇక చక్రి ఎంతగానో గించుకుంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎన్నో విధాలుగా చక్రి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగానే ఎక్కడికి పారిపోతావు అని చెప్పేసి పక్క నుంచి ఒక గొంతుకైతే వినిపిస్తుంది. అది విన్న చక్రి అటుగా చూస్తూ ఉండిపోతాడు. ఎవడ్రా నువ్వు? నన్నెందుకు కిడ్నాప్ చేయించావు? అసలు నా సంగతి నీకు తెలుసా? నా గురించి మా వాళ్ళకి ఎవరు తెలిసినా
నిన్ను బ్రతకనివ్వరు. ఇక్కడికి తీసుకొచ్చి నాకు ఏదైనా హాని కలిగిస్తే నిన్ను వాళ్ళు చంపేస్తారు అని చెప్పేసి అంటూ ఉండి, కానీ ఏంట్రా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోదామనే? నీకు అంత అవకాశం నేనిస్తే కదా ఈ దుర్గ నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడం నీ వల్ల కాదు అని చెప్పేసి అంటూ ఉండి, కానీ నిన్ను వేసేస్తాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. అసలు ఎవరు నువ్వు? ఎందుకు మా వెంట పడుతున్నావు? ఎవరేంట్రా? మేనమామని. చిచి, అయినా నీకు మేనమామని నేను చెప్పుకోవడం ఏంట్రా? మా అక్కని చంపిన హంతకుడి కొడుకువు నువ్వు. అంటే అంటే మా అమ్మకి తమ్ముడువా? అవును, మీ అమ్మకి తమ్ముడినే, కానీ నీకు మాత్రం ఏమీ కాను. అదేంటది? అమ్మకి తమ్ముడు అయితే మాకు మేనమామవే కదా అవుతావు. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు చంపాలి అనుకుంటున్నావు? మీరు ఆ నారాయణ దగ్గర ఉంటున్నారు కాబట్టి. వాడు హంతకుడు మా అక్కని చంపేశాడు. వాడు చంపేసి నలుగురి కొడుకులతో ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు. వాడిని లేపేస్తాను, మీ కుటుంబాన్ని లేపేస్తాను, ఎవ్వరిని బ్రతకనివ్వను. మీ అందరూ అంతూ చూసే ఇక్కడి నుంచి మీ శవాల్ని పార్సిల్ చేస్తాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. దుర్గా అయితే మమ్మల్ని నువ్వేం చేయలేవు. మా అన్నదమ్ముల జోలికి వస్తే నీ పరిస్థితి ఏంటో ఆల్రెడీ నీకు శాంపుల్ చూపించాము. మళ్ళీ రెండోసారి మా జోలికి వస్తున్నావు. నువ్వు ఏమైపోతావో నీ ఇష్టం. మేనమామ అంటే చావు కోరతాడని నిన్నే చూశాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు చక్రి. ఏంట్రా మాట్లాడుతున్నావేంటి? అయినా వీడికి మాట్లాడే అవకాశం ఎవరిచ్చారు? వీడిని వేసి పడేద్దాం అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. దుర్గ అయితే ఇక్కడ మొక్కు చెల్లించుకుంటూ ఉంటుంది. మాధవ, నారాయణ కంగారు పడిపోతూ ఉంటారు. ఏంట్రా చక్రి ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు నారాయణ. ఏమో నాన్న, నాకు అదే అర్థం కావడం లేదు. ఇక్కడి నుంచి వెళదాము అంటే మహాలక్ష్మి ఒంటరిదే అయిపోతుంది. నువ్వు హ్యాండిల్ చేయలేవు కదా. ఇక్కడ మన ఇద్దరం లేకపోతే తనకి ఇబ్బంది అవుతుంది. చక్రి ఎలాంటి ప్రమాదంలో ఉన్నాడో ఏమీ అర్థం కావడం లేదు అని మాధవ, నారాయణ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక్కడ చక్రిని వెతుక్కుంటూ కన్నా, కేశవ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. ఎక్కడా చక్రి కనిపించకపోవడంతో ఏమైపోయాడు రా వీడు? ఇందక్కడి దాకా మనతోనే ఉన్నాడు కదా. ఆయన ఈ ఊర్లో ఒంటరిగా తిరగొద్దని నాన్న చెప్తూనే ఉన్నాడు. అయినా సరే వీడు ఎక్కడికి వెళ్ళాడు? అసలు వీడు ఎలాంటి ప్రమాదంలో పడ్డాడో ఏంటో. ఏం కాదు, చక్రి అన్నయ్యకి ఏం కాదు, కంగారు పడొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు కన్న. అలా కేశవ కన్నకి, కన్న కేశవకి ధైర్యం చెప్పుకుంటూ ముందుకి వెళుతూ ఉంటారు. ఈలోగానే అక్కడ ఇక మేనమామ చంపడానికి మీదికి వస్తూ ఉంటాడు. ఈలోగా ఎగిరి వాళ్ళందరినీ చక్రి చిత్తకు బాదుతాడు. అప్పుడే కేశవ, కన్న కూడా అక్కడ ఆ ప్లేస్లో జరుగుతున్న గొడవ చూసి ముందుకొచ్చేసరికి అక్కడ చక్కెర మీద అటాక్ జరుగుతుందని తెలిసి ఇక కేశవ్ అయితే అందరినీ చితకొట్టి చక్రిని కాపాడుతాడు. ఏంట్రా ఎవర్రా వీళ్ళంతా? ఇంకెవరు? వాడు మన మేనమామంట. ఏంటి అంటే? అవును, మన అమ్మకి తమ్ముడంట. వాడు మనల్ని చంపడానికి వస్తున్నాడు. అదేంటి, మనమేం అన్యాయం చేస్తాం తననికి? అసలు అమ్మకి తమ్ముడు అంటే మేనమామగా మనందరినీ చూసి సంతోషపడాలి, కానీ మనల్ని చంపుకోవాలి అనుకోవడం ఏంటి? ఊరి పొలిమేరలో అడుగు పెట్టగానే నాన్న మీద అటాక్ జరిగింది, ఇప్పుడు నీ మీద అటాక్ జరుగుతుంది. ఏంటిదంతా? నాన్న అమ్మని చంపేశాడని చెప్పేసి ఇక అందరూ చెప్పుకుంటున్నారు కదా. అందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో మనకు తెలియదు. అమ్మని చంపేసింది నాన్నే అని చెప్పేసి అతనితో కలిసి ఉంటున్నాం కాబట్టి మనము అలాగే నారాయణ ఎవరూ బ్రతికుండకూడదని చెప్పేసి ఇతను ఇలా చేస్తున్నాడు. వీడిని చంపేద్దాం. లేదురా, వదిలే. ఇప్పుడే అమ్మ లేకే మనం ఎంతో బాధపడుతున్నాం. ఇప్పుడు ఇతను కూడా లేకపోతే ఆ కుటుంబమే అనాథైపోతుంది. వద్దు, తనని వదిలే అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు చక్రి. ఇంకొకసారి మా జోలికి వస్తే మేనమామని కూడా చంపేస్తాం నిన్నని చెప్పేసి కేశవ్ అయితే గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు మేనమామ దుర్గకైతే. అలా ఇక మేనమామని మేనల్లుళ్ళు చితగ్గొట్టి అక్కడి నుంచి బయలుదేరుతారు. చక్రి, దెబ్బలు గట్టిగా తగిలాయరా? ఏం కాదు, నాకేం కాలేదు, మీరేం కంగారు పడకండి. అక్కడ మహాలక్ష్మి గారి పరిస్థితి ఎలా ఉంది? అదే చేతులు కాలుతున్నా ఆ మొక్కు చెల్లించాలని పంతంతో ముందడుగులు వేసుకుంటూ వేత్రికి వెళ్తుంది. మహాలక్ష్మి నిజంగా చాలా మంచిది. తను మన కుటుంబం కోసం ఎంత చేస్తుందో తనని చూస్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్ను భర్తగా ఒప్పుకోలేదు, కానీ మన ఇంటి కోడలిగా ప్రతి చోట నిలబడుతుంది.
నువ్వు నిజంగా అదృష్టవంతుడివేరా. ఖచ్చితంగా నిన్ను తను భర్తగా ఒప్పుకుంటుందని, ఆ రుద్రాంబిక సాక్షిగా మీ ఇద్దరి మనసులో ప్రేమ పుడుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగా, సరేరా పద వెళదాం, ముందు మహాలక్ష్మి దగ్గర మనం ఉండాలి అని చెప్పేసి ఇక ముగ్గురు కూడా బయలుదేరుతారు. అలా ఇక్కడికి చక్రి అయితే వచ్చేస్తాడు. అలా వచ్చేసరికి చక్రికి గాయాలై కనిపిస్తాయి. ఏంట్రా ఏమైంది, ఏంటా గాయాలు, ఏం జరిగిందిరా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏమైంది చక్రి గారు, అమ్మ నువ్వేం కంగారు పడుకు, వాడు బాగానే ఉన్నాడు, నువ్వు తిరిగి చూడకూడదు, ఈ మొక్కు చెల్లించేంత వరకు మాట్లాడడం కూడా ఎక్కువ చేయకూడదు, నువ్వు టెన్షన్ పడకు, వాడిని మేము చూసుకుంటాము అని చెప్పేసి మహాలక్ష్మిని ముందుకి నడవమని చెప్తూ మాధవ ఎదురికి వెళ్తూ ఉంటాడు. ఏం కాలేదులే అన్నయ్య, నువ్వేం టెన్షన్ పడకు, అంతా బాగానే ఉంది, కేశవ కన్నా వచ్చారు కదా, క్షేమంగానే వచ్చాలే. ఏంట్రా ఇదంతా, నేను అనుకుంటూనే ఉన్నాను, ఒంటరిగా వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నాను, ఎందుకురా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, మహాలక్ష్మి వస్తుందో లేదో అని నేను కాస్త పక్కకి వెళ్ళి ఆలోచించుకుంటూ ఉన్నాను. ఈలోగానే కొంతమంది రౌడీలు నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. అయినా నువ్వు మా గతాన్ని చెప్పకపోవడమే ఇప్పుడు మేము ప్రమాదంలో పడ్డానికి కారణం. ఏమంటున్నావురా? అవునన్నయ్య, మనల్ని చంపాలి అనుకుంటుంది ఎవరో కాదు, మన మేనమామి అని చెప్పేసి చక్రి చెప్పేసరికి ఒక్కసారే మాధవ అందరూ షాక్ అయిపోతారు. ఇక ముందుకు నడుస్తున్న మహాలక్ష్మి చెవిలో ఈ విషయం పడుతుంది. ఏంట్రా ఇదంతా? అవును, అమ్మని నాన్న చంపేశాడని చెప్పి ఇప్పుడు మనల్ని అతను చంపేయాలి అనుకుంటున్నాడు అని చెప్పేసరికి ఒక్కసారే మహాలక్ష్మి టెన్షన్ పడుతుంది. ఈ కుటుంబానికి ఈ ఊర్లో ఇంత ప్రమాదం ఉందా? అమ్మ రుద్రాంబిక, చక్రిని క్షేమంగా తీసుకొచ్చావు, నేను చెల్లించుకుంటున్న మొక్కు కారణంగానే చక్రి ప్రాణాలతో బయటపడ్డాడని అర్థమవుతుంది. ఈ కుటుంబానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడాలి రుద్రాంబికాదేవి అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసే అవకాశం లేక ఇక చక్రి ముందుకొస్తే తను కంగారు పడుతుంది గాయాలు చూసని, తను వెనకాలే నడుస్తూ ఉంటాడు చక్రి. అయితే ఇక చాలా టెన్షన్ పడుతూ చక్రిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పి అనుకుంటూనే ఆ నిప్పుల కుంపటిని చేతిలో పట్టుకుని ముందుకి సాగుతూ ఉంటుంది. అమ్మవారి మొక్కుని అతి కష్టమైనా సరే మహాలక్ష్మి అయితే మాత్రం ఆ కుటుంబం తరపున ఆ ఇంటి కోడలిగా ఇక మొక్కు అయితే చెల్లిస్తుంది. తాయారికి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఏంటే ఏదో కూసావు కదా, ఇప్పుడు చూసావా, నా కోడలు మా ఇంటి మహాలక్ష్మి సుకుమారంగా పెరిగింది, అయినా సరే ఈ కుటుంబం కోసం, ఈ కుటుంబ క్షేమం కోసం మొక్కు చెల్లించింది. అది నా కోడలంటే, ఇది నా కుటుంబం అంటే. నా కుటుంబం ఎప్పుడూ కలిసి కట్టుకునే ఉంటుంది. అలాగే నా కుటుంబంలోకి వచ్చిన ఆడవాళ్ళు కూడా ఇక ఎంతో మంచివాళ్ళని నీకు ఇప్పటికైనా అర్థం కావాలి. ఇప్పటికైనా నీ నోరు మూత పడితే బాగుంటుంది అని చెప్పేసి ఇక నారాయణ అయితే అంటూ ఉంటాడు. ఈలోగానే మొక్కు పూర్తి చేసుకున్న మహాలక్ష్మి వెనక్కి తిరిగి చక్రిని చూస్తుంది. చక్రి మొహం నిండా గాయాలు. చక్రి ఇక అలా చూసేసరికి ఒక్కసారే మహాలక్ష్మి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటండి ఇదంతా, ఎందుకు ఇలా? మీరేం కంగారు పడకండి, ఏం కాలేదు. సొంత మేనమామే మిమ్మల్ని చంపాలి అనుకుంటున్నాడా? ఇక మొక్కు చెల్లించేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం. మహాలక్ష్మి గారు ఎందుకు కంగారు పడతారు? ఏం కాదు, మేము చూసుకుంటాం. లేదు, ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ అవుతుంది. అలాగే తనకే తెలియకుండా చక్రిని హక్ చేసుకుంటుంది మహాలక్ష్మి అయితే ఏడుస్తూ. ఇక అలా ఒక్కసారి అందరూ చూస్తూ ఉండిపోతారు. చక్రిని భర్తగానే ఒప్పుకొని మహాలక్ష్మి మొక్కు చెల్లించి ఆ ఇంటి కోడలిగా ఒప్పుకొని ఇక అలాగే చక్రికి గాయాలయ్యేసరికి తట్టుకోలేక చక్రిని హగ్ చేసుకుని ఎమోషనల్ అవ్వేసరికి ఇక అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. మహాలక్ష్మి గారు, నాకేం కాలేదని చెప్తున్నాను కదా, ఎందుకు అంతగా కంగారు పడతారు? ఏం కాకపోవడం ఏంటి? ఇక ఇంత పెద్ద గాయాలు కనిపిస్తుంటే ఏం కాలేదంటారేంటి? అసలు మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి అని చెప్పేసి కోప్పడుతూ ఉంటుంది. ఈలోగా మహాలక్ష్మి చేతులు చూస్తూ ఉంటాడు చక్రి. మహాలక్ష్మి చేతులకి కాలిపోయి ఉండడంతో, చూసారా, నా కోసం మీరు ప్రమాదంలో పడ్డారు, మా కుటుంబం కోసం చేతులే కాల్చుకున్నారు,
అలాంటప్పుడు నాకు తగిలిన గాయాలు మీ త్యాగం ముందు పెద్దవేమీ కాదు అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. అలా చక్రిని మొదటిసారి భర్త స్థానంలో చూస్తూ చక్రి కోసం ఎమోషనల్ అవుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంటి కోడలుగా బాధ్యతని తీసుకుంటుంది. ఇక ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. రుద్రాంబిక సాక్షిగా చక్రి మనసులో మహాలక్ష్మి స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ఇక తన మనసులో చక్రికి చోటిచ్చి భర్తగా చక్రిని ఒప్పుకుంటుంది. మొక్కు చెల్లించిన మహాలక్ష్మి ఆ ఇంటి కోడలుగా ఉండిపోవడానికి సిద్ధపడుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేసేయండి.